श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। మనం ప్రస్తుతం వారాహి నవరాత్రులు జరుపుకుంటున్నాం. వాస్తవానికి ఈరోజుకి 9వ రోజులోకి అడుగు పెట్టుతూ ఉన్నాం. ఈ వారాహిదేవి విశిష్టత గురించి తెలియజేద్దాము, తెలుసుకుందాము అనేటువంటి ఆలోచనలో ఉన్నాను. సమయం అలా సాగిపోతుంది. సరే, మరి ముఖ్యంగా ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతామంటే వారాహిదేవి యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది, ఆమె ఎందుకు ఆవిర్భవించాల్సి వచ్చింది, ఆ అమ్మ సేవ ద్వారా మనకు కలిగేటువంటి లబ్ధి ఏమిటి, ఈ విషయాలను కానీ మనం గమనించినట్లయితే వారాహిదేవి దేవీ భాగవతంలో అమ్మకు సంబంధించినటువంటిది తృతీయ స్కంధంలో ఉంది. అది ఏంటి అంటే మన రక్తబీజుణ్ణి సంహరించేదానికి లలితాదేవి సృష్టించినటువంటి సప్తమాతృకులు ఎవరైతే ఉన్నారో ఆ సప్తమాతృకుల్లో ఒకరుగా భాషిల్లుతున్నటువంటి వారే వారాహి మాత. మరి సప్తమాతృకులు ఎవరు? భైరవి, బ్రాహ్మిణి, కుమారి, ఇట్లా అన్నీ ఉన్నాయి కదా. అలా వాళ్ళల్లో ఈమె. సరే, ఈమె రక్తబీజుని సంహరించేటువంటి సమయంలో అమ్మకు చాలా తోడ్పాటునిచ్చిందట మన వారాహిదేవి. అందుకని అమ్మ యొక్క లలితాదేవి యొక్క సేనానాయకి ఈ యొక్క వారాహిదేవి. అంతేకాదు దండనాయక, దండించడంలోనూ శత్రు నాశనంలోనూ చాలా పరాక్రమం కలిగినటువంటి తల్లి వారాహిదేవి. మరి ఈ వారాహి గుప్తరాజు అలా వారాహిదేవి చక్కగా అమ్మకు అంత సహకారాన్ని అందిస్తుంది. ఆ రక్తబీజుని యొక్క సంహారంలో అద్భుతమైనటువంటి పాత్రను పోషించింది వారాహిదేవి. మరి ఇంకా కూడా అసలు ఈమె ఇంకా ఏంటి విషయం అని తెలుసుకుంటే హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుడు మనకు తెలుసు కదా. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు. ఈ హిరణ్యాక్షుడు బాగా తీవ్రమైన తపస్సును చేసి అమ్మను ప్రసన్నం చేసుకుంటాడనమాట. అమ్మను ప్రసన్నం చేసుకున్న తర్వాత, అమ్మా నేను నీ భక్తుని కదా, నీ చేతిలో నాకు సంహారం ఉండకూడదు అని చెప్పి వరం కోరుతారు. చూడండి, అంత తపస్సు చేసి ఏదో ఒక మనం చేయకూడని పనులు చేయాలి, వాటి వల్ల మనం రక్షింపబడుతూ ఉండాలి. అందుకు వరాలనుకునేటువంటి అజ్ఞానంతో తమోగుణంతో చేశారు రాక్షసులు. అందుకని ఆ వరం చూడండి, నీ చేతిలో కూడా నాకు సంహారం ఉండకూడదు అన్నారు. సరే, మరి మాతృహృదయ కదా, సరే నాయన అన్నది. సరే, అమ్మ వరం పొందినటువంటి ఇతను ఊరుకున్నాడా? ముల్లోకాల మీద దాడి చేయసాగాడు, చెందాడు. సరే, ఈమె నన్ను ఎలానూ చంపదు కదని భూమిని అష్ట కష్టాలకు గురి చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఇంకా నన్ను ఎవరు ఏమీ చేసేవాళ్ళు లేరని అప్పుడు ఆ వారాహి తల్లి యొక్క అంతరాత్మలో నుంచి ఉద్భవించినటువంటి మరో రూపమే వరాహస్వామి. వాస్తవం చాలామంది అంటారు వరాహస్వామి అమ్మకి కాదు, అమ్మలో నుంచి ఉద్భవించినటువంటి స్వామి. తన యొక్క బలమైన కూరలతో, అమ్మ చెప్పింది కదా తను సంహరించడని, అందుకని ఆ బలమైన కూరలతో భూమిని రక్షించి హిరణ్యాక్షుడిని సంహరించినటువంటి ఘట్టం మనందరికీ విదితమే. ఇంకా పోతే ఈ యొక్క శివుడు కూడా బండాసురుని సంహారం కోసం కూడా లలితాదేవిని ఆవిర్భవింపజేశాడు. ఈ రక్తబీజుడు ఈ నవరాత్రుల్లో జరిగేది అదే కదా. ఒక్కొక్క రాక్షసుని సంహరించుకుంటూ కొన్ని వేల ఇది చేసింది దుర్గామాతగాను. అలా ఈ బండాసురుని సంహారం కోసం చేసినప్పుడు ఆ లలితాదేవి సృష్టించినటువంటి ఈ యొక్క వారాహిదేవి ఏం చేసిందో మనం గత వీడియోలో చెప్పుకున్నాం. సరే, మరి ఈ లలితాదేవి యొక్క దండనాయిక కదా ఈ అమ్మ. ఈ అమ్మను సేవించడం వల్ల మనకి ఎటువంటి ఫలితాలు పొందుతాయి? చాలా వాస్తవానికి మనకి బహుళ ప్రాచుర్యంలో ఉండేటువంటి నవరాత్రులు ఏమైనా ఉన్నాయి అంటే వసంత నవరాత్రులు మరియు ఆశ్వీజ మాసంలో చేసుకునేటువంటి విజయదశమి జరుపుకునేటువంటి ఆ నవరాత్రులు మనకి ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయి. కానీ ఇటీవల గత 10 సంవత్సరాలు కావచ్చు, 15 సంవత్సరాల యువతల నుంచి చాలా ఎక్కువగా వారాహి మాతను కూడా ఆరాధించడం అనేది మొదలైంది ఈ ఆషాఢ మాసంలో. వాస్తవానికి ఇప్పుడు ఇక్కడి నుంచి మొదలయ్యేటువంటి మాసాలన్నీ కూడా ఆధ్యాత్మిక సాధకుడికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి
మాసాలన్నమాట. చక్కగా ఎంత సాధన చేసుకుంటే అంత శీఘ్రమైన ఫలితాలను పొందగలిగినటువంటి మాసాలు ఈ ఆషాఢ, భాద్రపద, ఆశ్వీజ, కార్తీక ఎన్ని వస్తున్నాయి. అలా చక్కగా అమ్మని సరే తాంత్రికులు సేవిస్తారు, సత్వగుణోపేతులైన సాధకులు అమ్మను సేవిస్తారు. చూడండి మన కాశీలో ఉగ్రవారాహి అని చెప్పి అమ్మను రాత్రుల వరకు మాత్రమే తీస్తారు. అంత రూపాన్ని కొద్దిగా తలుపు తీసి మాత్రమే చూసేదానికి అవకాశం ఇస్తారు. అంటే దుష్టులను దురమాడేది అని అమ్మకి నామం ఉంది. అంటే దుష్టత్వంతో కూడి ఉండి దుష్ట ఆలోచనలు కలిగిన వాడిని, దుష్ట స్వభావం కలివాడిని, దుష్ట పనులు చేసే వాళ్ళని చీల్చి చెండాడుతుంది అమ్మ. అందుకని ఎప్పుడు కూడా శీఘ్ర ఫలితాలు ఇచ్చేటువంటి దేవీ దేవతల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈమె ఉగ్రం, అవసరమైతే కత్తి పడుతుంది, లేదంటే చక్కగా పొందిగ్గా చిరునవ్వులు చిందిస్తూ తన కాలి అందేల సవ్వడితో కావచ్చు, తన యొక్క క్రీగంట చూపులతో కావచ్చు, భక్తులకు చక్కటి వరాల జల్లుల్ని అందిస్తూ ఉంటుంది. తెల్లని వస్త్రం ధరించి ఉంటుంది. ఈ 9 నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు అమ్మకి ఈమె ఇంకా కూడా తేజస్వరూపిణి, శత్రునాశిని మరియు సాధనకి శీఘ్రంగా ఫలితాన్ని అందించేటువంటి దేవి. మరి మనలో తేజస్సు రూపంలో ఉన్నటువంటిది. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో విషహరణ అనేటువంటి వీర్యవందిత విషహరణ అనేటువంటి వారాహిదేవి యొక్క నామం ఉంది. అంటే విషహరిణి అమ్మ మనలో తేజస్సును పెంచుతుంది. అంటే సరికాని వాటిని తీసి సరైనటువంటి, ఇంకా పోతే వీర్యనందిత అంటారు. ఆ వీర్యం ఏదైతే ఉందో ఆ వీర్యము చేతే మనలో తేజస్సు అనేది ఉద్భవిస్తూ ఉంటుంది కదా, అదే ఒక కాంతాను. అందుకని దాన్ని కూడా రక్షించే దేవిగా మనం వారాహిదేవిని చెప్పుకుంటూ ఉంటాం. ఇంకా భూ సమస్యలు ఎక్కువ మంది ఎలా వాళ్ళు అంటే ఇతరులకు మనం డబ్బులు ఇచ్చేసాము, వాళ్ళ దగ్గర నుంచి మనకు రావట్లేదు అంటే ప్రతిదీ కూడా పనిలో ఆటంకాలు పదే పదే ఉద్భవిస్తున్నాయి. అలా అందుకే మనకు మంగళవారాల్లో కూడా మన దుర్గామాత గురించి చాలా అద్భుతంగా మనం చేస్తూ ఉంటాం, దుర్గా పూజ. అట్లాగే ఈ అమ్మ ఆరాధనలో కూడా మనకు ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగి చక్కగా మనల్ని, వాస్తవానికి ఆటంకాలు తొలగడము అంటే సమస్య మీద నుంచి దృష్టి మరలి మనకి ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఆ స్థైర్యం పెరిగి మన విశ్వాసం రెట్టింపు అయ్యేలాగా, ఎప్పుడైతే మన ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందో మన యొక్క ఫలితాలు కూడా శీఘ్రంగా మన ముందు వస్తూ ఉంటాయి. అలా మనకి ఆత్మశక్తిని పెంచుతూ చక్కటి మన సాధనను ముందుకు తీసుకెళ్తూ సాధ్యమైనంత వరకు ఈ మాసాల్లో సాధ్యమైనంత తక్కువ మాట్లాడగలిగితే ఉంటే మనకి మనం చేసుకునేటువంటి సాధన అనంతమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. చక్కగా మనం చేసుకుంటూ వెళ్ళడమే. అలా ఈ అమ్మ వల్ల భూ సమస్యలు, కోర్టు సమస్యలు అంటే ఏదైతే మనం బాగా సంక్లిష్టంలో పడవేసి ఉన్నాయో అటువంటి సమస్యలను తీర్చగలిగినటువంటి సమర్థత ప్రతి దేవతకి ఉంది. కానీ ఈ నవరాత్రుల్లో ఇప్పుడు ఈ 9 మాసాల్లో ఆమెను ఆరాధించడం చేత కలిగేటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవి. అటువంటి వారాహిదేవి యొక్క నిజంగా ఎంత అంటే ఇంకా బాలా త్రిపుర సుందరి యొక్క ఆమె నుంచి ఉద్భవించింది కదా, ఆమె నుంచి ఈమె ఉద్భవించిందని కూడా ఒక కథామృతం ఉంది. అలా చక్కగా అమ్మను ఆరాధించుకుందాం, అమ్మతో కలిసి ప్రయాణిద్దాం. చక్కగా ఆమె యొక్క అనుగ్రహం మనందరి మీద వర్షించాలని మనసా వాచా కోరుకుంటూ సాధ్యమైనంత వరకు పూజలు నిర్వహించుకునే వాళ్ళు అంటే మనకి మరలా రాని అవకాశాన్ని సద్వినియోగం ఒడిసి పట్టుకోవడమేనమాట ఇది. కాబట్టి సకల దేవతలు అంతా కూడా ఆయా రూపాలతో ఉన్న వాళ్ళని మనం ఆరాధించుకుంటూ ముందుకు వెళ్ళాలనేటువంటి ఎరుక కలిగి ఉండి చక్కగా ముందుకు వెళ్దాం. జై సాయిరామ్, జై జై సాయిరామ్.